టీవీ తెలుగు కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే దేశ ప్రధానమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు మీడియాకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని టెర్రరిస్ట్ అని పేర్కొనటం కేవలం ఒక వ్యక్తిని విమర్శించడం కాదని, అది దేశ అత్యున్నత పదవిని మరియు ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. దేశ రాజకీయాల్లో ఇటువంటి దిగజారుడు సంస్కృతి దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ద కాలంగా అధికారానికి దూరంగా ఉండటం వల్ల వచ్చిన అసహనంతోనే కాంగ్రెస్ నేతలు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధానిని ఉగ్రవాదితో పోల్చడం ద్వారా కాంగ్రెస్ తన రాజకీయ దిగజారుడుతనాన్ని చాటుకుందని, 140 కోట్ల భారతీయుల మనోభావాలను దెబ్బతీసినందుకు కాంగ్రెస్ పార్టీ మరియు మల్లికార్జున్ ఖార్గే వెంటనే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి. భారతదేశ రాజకీయాల్లో గత 12 సంవత్సరాలుగా అధికారం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సహా ప్రతిరోజు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద, భారతదేశంలో ఓట్లేసినటువంటి ప్రజల మీద నోటుకొచ్చినట్లు మాట్లాడడం అనేటువంటిది సర్వసాధారణమైపోయింది. అధికారం కోల్పోయినటువంటి పిచ్చితో భారత ప్రధానమంత్రిని టెర్రరిస్టుగా పోల్చడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ దిగజాడు రాజకీయాలకు మరో మెట్టు. మల్లికార్జున ఖర్గే గారు ఎన్నికల్లో గెలవడం కోసం, లేదా తమిళనాడులో డిఎంకే పొత్తు కోసం 4 సీట్లు గెలవడం కోసం ప్రధానమంత్రిని దిగజారిన వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఏదుందో, ఇది దేశ ప్రజలు ఎవరు కూడా క్షమించరనే విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి ప్రెస్టేషను దేశ ప్రజలు ఎప్పుడు కూడా రిసీవ్ చేసుకోరు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వయసు పైబడినటువంటి 8 దాటినటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకున్నటువంటి కారణంగా ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. కాంగ్రెస్ పార్టీలో ఇంకెవరు లేరా అని నేను అడుగుతున్నా. కాబట్టి ఈ దేశంలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మీరు మాట్లాడింది బీజేపీ కార్యకర్తను, బీజేపీ నాయకుడిని కాదు, 140 కోట్ల పైబడి ప్రజలు ఎన్నుకున్నటువంటి భారత ప్రధానమంత్రిని అన్న విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ దిగజారుడు రాజకీయాల విషయంలో దేశ ప్రజలకు వివరణ ఇవ్వాలి. మల్లికార్జున ఖర్గే గారు తక్షణం క్షమాపణ చెప్పాలి. లేకపోతే మరో 20 సంవత్సరాల పాటు ఈ దేశంలో మీరు ప్రతిపక్ష పాత్ర మాత్రమే పోషిస్తారన్న విషయాన్ని బీజేపీ గుర్తు చేస్తుంది. దిగజారుడు రాజకీయాలు ఈ దేశ ప్రజలు క్షమించరన్న విషయాన్ని కూడా బీజేపీగా గుర్తు చేస్తున్నాం.